ఒక విచ్, ఆమె పిల్లి మరియు ఒక పొడవాటి నల్లటి జుట్టును వెనుకకు ముడివేసుకున్న కుక్క ఒక చీపురు కట్టపై కూర్చుని ఎగురుతూ ఉంటారు. వారు అడవిపై ఎగురుతుండగా గాలి బలంగా వీచడంతో విచ్ టోపీ క్రింద పడిపోతుంది. అడవిలో చీకటిగా ఉంది, కాని అక్కడ రంగురంగుల పుట్టగొడుగులు మెరుస్తున్నాయి. అప్పుడు ఆ కుక్క తన ముక్కుతో వాసన చూస్తూ పొదల మధ్యలోకి దూరింది. అక్కడ ఒక మెరుస్తున్న చెట్టుకొమ్మకు టోపీ చిక్కుకుని ఉంది. కుక్క ఆ టోపీని నోటితో పట్టుకుని బయటకు వచ్చి తోక ఊపుతూ ఉత్సాహంగా, చూడండి, నేను మ్యాజిక్ హ్యాట్ కనిపెట్టాను, నేనే ఈరోజు హీరో. షబాష్, నువ్వు చాలా తెలివైన దానివి అని మెచ్చుకుంది. ఆమె తన మంత్రదండాన్ని ఒక్కసారి గాలిలో తిప్పగాని టోపీ మీద ఉన్న మట్టంతా పోయి అది మునుపటికంటే కొత్తగా మెరిసిపోయింది. అందరూ చీపురుకట్ట మీద కూర్చున్నారు. మంత్రగత్తె తన బూట్లతో నేలను రెండుసార్లు తట్టి జిమ్ బూమ్ బా హూష్ అని అరవగానే ప్రయాణాన్ని కొనసాగించారు. వారు పొలాలపై ఎగురుతుండగా గాలి ఇంకా బలంగా వీస్తుంది మరియు ఈసారి విచ్ జుట్టుకు ఉన్న విల్లు క్రింద పడిపోతుంది. వారు క్రిందకి దిగి విల్లు కోసం వెతకగా వారికి చెవిదులుపుతున్న ఒక ఆకుపచ్చ పక్షి కనిపిస్తుంది. పక్షి మర్యాదగా అడుగుతుంది, నన్ను మీ చీపురుకట్టపై ఎక్కించుకోగలరా? విచ్ అంగీకరిస్తుంది. వారు మళ్లీ వూష్ అని ఎగురుతారు. వారు నదులు మరియు పొదలపై ఎగురుతుండగా ఈసారి విచ్కి చెందిన మంత్రదండం బురదలోకి పడిపోతుంది. వారు మంత్రదండం కోసం వెతకగా ఒక కప్ప దాన్ని పట్టుకుని ఉంటుంది. కప్ప అడుగుతుంది, నన్ను మీ చీపురుకట్టపై నన్ను ఎక్కించుకోగలరా? కూడా బ్రూమ్ స్టిక్ మీద తీసుకుంటారా? అవును, రా కలిసి వెళ్దాం. ఆకాశంలో మంత్రగత్తె తన స్నేహితులైన పిల్లి, కుక్క, పక్షి మరియు కప్పతో కలిసి హాయిగా ఎగురుతోంది. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కాని కప్ప ఆనందంతో ఒక్కసారిగా గట్టిగా గెంతడంతో చటక్, మాయాచీపురు విరిగి 2 ముక్కలైపోయింది. పిల్లి, కుక్క, పక్షి మరియు కప్ప గాలిలో పల్టీలు కొడుతూ మెత్తటి గడ్డిమీద పడిపోయాయి. కాని పాపం మంత్రగత్తె మాత్రం మేఘాల చాటున ఉన్న ఒక పెద్ద రాక్షస డ్రాగన్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ డ్రాగన్ మంత్రగత్తెని చూసి, హహా, నాకు ఈరోజు మంచి భోజనం దొరికింది అంటూ నోరు తెరిచింది. మంత్రగత్తె భయంతో కేకలు వేసింది. ఆ సమయంలో బురదలో నుండి ఒక భయంకరమైన విచిత్రమైన రూపం గుండుగుండు అనే శబ్దాలతో బయటకొస్తుంది. అది చూసి డ్రాగన్ ఒక్కసారిగా వణికిపోయి వెనక్కి తగ్గుతుంది. నిజానికది దెయ్యం కాదు, తన స్నేహితురాలైన మంత్రగత్తెను రక్షించేందుకు జంతువులన్నీ కలిసి ఏర్పరచుకున్న ఒక మాయారూపం. కుక్క, పిల్లి, పక్షి, కప్ప అన్నీ ఒకదానిపై ఒకటి నిలబడి బురద పూసుకుని భయంకరంగా కనిపిస్తాయి. వాటిని చూసి డ్రాగన్ బెమ్మెలెత్తి పారిపోతుంది. తన ప్రాణాలు కాపాడినందుకు మంత్రగత్తె ఎంతో సంతోషిస్తుంది. ధన్యవాదాలు మిత్రులారా, ధన్యవాదాలు మీరు మిత్రులారా. లేకపోతే నేనీ పాటికి మీరు డ్రాగన్ లేకుంటే కడుపులో నేను- ఉండేదాన్ని అని కృతజ్ఞతలు చెబుతుంది. తర్వాత ఆమె తన కాల్డ్రన్లో జంతువులు కనుగొన్న వస్తువులను వేస్తుంది. కప్ప తెచ్చిన లిలీ పువ్వు, పిల్లి తెచ్చిన కోన్, పక్షి తెచ్చిన పుల్ల, కుక్క తెచ్చిన ఎముక అవన్నీ వేసి గరిటతో తిప్పుతూ ఒక శక్తివంతమైన మంత్రం చదువుతుంది. ఇగ్గటి జిగ్గటి జాగటి జూమ్. ఎగిరి జెగిరి జాగిరి జూమ్. మంత్రం చదవగానే ఆ కాల్డ్రన్ నుండి ఒక అద్భుతమైన కొత్త బ్రూమ్ పుట్టుకొస్తుంది. అందులో అందరికీ ప్రత్యేకమైన వసతులుంటాయి. మంత్రగత్తెకు, పిల్లికి, కుక్కకు కూర్చోవడానికి మెత్తని సీట్లు, పక్షికి హాయిగా ఉండే ఒక గూడు, కప్ప కోసం ఈత కొట్టడానికి ఒక చిన్న నీటి కొళని. అందరూ ఉత్సాహంగా ఆ బ్రూమ్ ఎక్కుతారు. మంత్రగత్తె ఒక్కసారి చీపురును తట్టగానే వుష్! అందరూ కలిసి ఆనందంగా ఆకాశంలోకి ఎగిరిపోతారు.